స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు ప్రభువా, నీ పాదాలకు వందనాలు. స్తోత్రాలు తండ్రి. ఈ సండే ఈ రాత్రి ప్రభువా, ఇప్పటి వరకు ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు. నీ వాక్య లేఖల్లో వెళుతున్నగా అలుపుడునైన నన్ను, దరిద్రుడునైన నన్ను, అయా దీనుడునైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా నేను మాట్లాడితే ఆత్మ కూడా రక్షించబడదు, కానీ మీరు మాట్లాడితే అనేక ఆత్మలు రక్షించబడతాయి. అయా నా నోట నీ మాట ఉంచండి. మీరు మాట్లాడండి అయ్యా, మీరు మాట్లాడండి, మీరే కృప చూపండి. ఈరోజు ఈ సంఘానికి ఏ వాక్యము అవసరమో నాయనా, అయా అటు వాక్యాన్ని మీరు అందించండి. అయా అటు వాక్యాన్ని మీరు అందించండి. మీరే కృప చూపి దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ సండే ఈ రాత్రి, ఆదివారం ఈ రాత్రి కాలం దేవుడు మనతో ఒక గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట ఎవరు కూడా లేచి అన్నిటి తిరగదు. రాత్రి మీ అందరికి చెప్పాను, మరలా దయచేసి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు. మనిషి ఇక్కడ ఉంచుదాం, శరీరం ఇక్కడ ఉంచుదాం, ఆత్మ ఇక్కడ ఉంచుదాం, చాలా శ్రద్ధగా ఉంచుదాం. చెప్పాను రాత్రి, మీ పిల్లలను మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. సరే, ఈరోజు మనం మాట్లాడుకోపోతున్న విషయం ఏమిటంటే నటించకండి. హల్లెలూయా. ఎప్పుడైనా విన్నారా? ఈరోజు మనం మాట్లాడుకోపోతున్న విషయం నటించకండి. అదేందయ్యా మీరు అనుకోవచ్చు. నటించటం అంటే సీరియల్లో కాదా? నటించడం అంటే సినిమాల్లో కాదా? నటించడం అంటే కుమారుడు తండ్రి దగ్గర, కోడలు అత్త దగ్గర, లేకపోతే పుట్టింటికాడ ఉండి లేనివి సాడులు చెప్పి నటించటం. మరి నటించటం వాళ్ళు కదా క్రైస్తవులుగా మనకేందంటారా? క్రైస్తవులు కూడా ఈరోజు నటించటం మొదలుపెట్టారు. ప్రైజ్ లార్డ్. చప్పట్లు కొట్టండి. అవునా? హల్లెలూయా. ఏమని? ఈరోజు సినిమా యాక్టర్లు, ఆ సీరియల్ తీసేవాళ్ళు వీళ్ళే కాదు, క్రైస్తవులు, దేవుని బిడ్డలు అనుకున్న మీరు, విశ్వాసులు అనుకున్న మీరు ఏమైపోయారంటే నటించటం మొదలు పెట్టారు. అందుకే మనం పాట పాడుకున్నాం. ఏ పాట? నమ్మి నమ్మి మనుషులను నీవు. ఆ పాట ఎందుకు పాడాను తెలుసా? ఎందుకు చెప్పండి? దేవుని బిడ్డలో మనం ఆత్మపూర్ణంగా ఎదగట్లా, వాక్యానుసారంగా ఎదగట్లా, ప్రార్థనా పూర్వకంగా నలగట్లా. ఎలా ఉన్నావు? నటిస్తున్నావు. ఇటు సేవకుడి దగ్గర నటిస్తున్నావు, అటు భార్య దగ్గర నటిస్తున్నావు, అటు భర్త దగ్గర నటిస్తున్నావు, అటు ఫ్యామిలీ వాళ్ళ దగ్గర ప్రార్థనకు పోతున్నట్టు నటిస్తున్నావు. ఈరోజు నీ హృదయాన్ని నువ్వు మోసపరుచుకుంటున్నావని దేవుడు చూడట్లేదా? దేవుడు నిన్ను చూస్తున్నాడు. ప్రైజ్ హల్లెలూయా. మనుషులము ఎలాంటి ఆత్మీయ జీవితంలో ఉన్నామంటే వాక్యానుసారంగా లేదు, ప్రార్థన పూర్వకంగా లేదు, ఆత్మీయ జీవితంలో బలపడదామని లేదు, కాసేపు దేవునితో గడుపుదామని లేదు. ఎలా గడుపుతున్నావు? నటిస్తున్నావు. వస్తున్నావు కానీ హృదయం పరిశుద్ధత లేదు. ప్రార్థనలో అడుగు పెడుతున్నావు, మందిరానికి వస్తున్నావు కానీ జీవితాలు మార్చబడట్లా, బతుకులు మార్చబడట్లా. జీవితాలు మార్చబడాలి, బతుకులు మార్చబడాలి. ఆత్మీయ జీవితంలో మనం నడవాలి. ప్రైజ్ ది లార్డ్. అలా నడవాలంటే ఏం చేయాలా? క్రైస్తవుడు నటించటం ఆపివేయాలి. ఏం చేయాలి? క్రైస్తవుడు నటించటం మానివేయాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికి మరొకసారి నేను వందనాలు పెట్టి చెప్తున్నాను. దయచేసి మనం అంత్య దినాల్లో ఉన్నాం. దేవుని రాకడ వస్తుంది. ప్రభు యేసుక్రీస్తు కల్వరి శిలువలో కార్చిన రక్తము నీ కోసము, నా కోసము ఇంతవరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రభు రాకడ రానై ఉన్నది. ఏ శావకుడు పట్టినా, అన్ని కూడా చూచిన రాకడ సూచనలు కనపడుతున్నాయి, ఈ లోకములు జరుగుతున్నాయి. కనుక నేనేమని చెప్తున్నానంటే, మిమ్మల్ని ప్రేమించే శావకునిగా మీ మీద నేను నా ఆశ ఏంది? ఆత్మ రక్షణ కోసం నా తపన, నా ప్రయాస, నేను పడుతున్న బాధ ఏంటంటే నటించడం ఆపివేయమంటున్నాడు క్రైస్తవుడు. అయ్యా మేమేనా బైబిల్లో ఉన్నారా అంటే బైబిల్లో కూడా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. సరే చూద్దామా? బైబిల్లో మనం చూస్తే ఆదికాండం 27వ అధ్యాయంలో 18, 25 వచనాల్లో ఇక్కడ ఒక ఆయన నటిస్తూ ఉన్నాడు. చూడండి. యాకోబు తండ్రి అయిన ఇసాకు ఎదుట ఏం చేస్తున్నాడు? యాకోబు తన తండ్రి అయిన ఇసాకు ఎదుట నటిస్తున్నాడు. ఏశావును
ఒప్పించడానికి నటిస్తున్నాడు. ఇంకోటి 2వ వచనంలో మనం చూస్తే దెలీలా ఎవరితో నటిస్తుంది తెలుసా? దెలీలా ఎవరితో నటిస్తుంది? ఎవరితో? సాంసోను ఎదుట నటిస్తుంది. ఫిలిష్తీయులను అప్పగించడానికి నటిస్తుంది. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 15-22 తర్వాత చూసుకుందాం, వివరిస్తా. వరకు మీకు టైటిల్ చెప్తున్నాను. అలాగే 3వది మనం వచ్చేసరికి సౌలు ఎవరి దగ్గర నటిస్తున్నాడో చూడండి. దావీదు ఎదుట నటిస్తున్నాడు. సౌలు ఎవరి దగ్గర నటిస్తున్నాడు? దావీదు దగ్గర. ఈనాటి ప్రజలే కాదు, ఆనాటి విశ్వాసులు, క్రైస్తవులు అనుకుంటున్న వాళ్ళు కూడా నటించటం మొదలు పెట్టారు. చూడండి, అతన్ని చంపించడానికి సౌలు దావీదు దగ్గర నటించాడు. 1 సమూయేలు 18వ అధ్యాయం 17-21 వచనంలో ఈ మాట ఉంది. అలాగే 4వది మనం చూసుకుంటే ఆమోను తను రోగి అయినట్లు నటిస్తున్నాడంట. ఆమోను ఏం చేశాడు? తను రోగి అయినట్లు నటించి తన సహోదరిని తామరుతో శయించాడంటే ఏం చేశాడు? తామరుతో పాపం చేశాడు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే తామరుతో ఏం చేశాడు? గమనించాలి. ఏం చేశాడు? వ్యభిచారం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? ఆమోను తన రోగి అయినట్లు నటించటం ఒకటి. 2వది తన సహోదరి ఏం కలిగి ఉండాలి మనం చూస్తే